ఆఫ్టర్ ట్రీట్మెంట్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్? So I explained you IUI. IUI లో no complications at all. It's a very simple treatment. So very rarely that there could be sometimes infections. So అదని మేము వెజైనల్ ఇన్ఫెక్షన్ అదని చూసుకుని చేయాలి. ఓకే. ఫీమేల్ పార్ట్నర్ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంది, we treat that factor then do the IUI. Otherwise IUI doesn't have any major complications. Now but there are other treatments. ఇప్పుడు IUI is not enough for everybody కదా. Right. Certain men are there who have very low sperm counts. వాళ్ళకి 1 million ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ 16 million. మొటిలిటీనే ఉండదు, 0% మొటిలిటీ. సో దట్ టైమ్ IUI is not useful at all. బికాస్ ఐయుఐకి ఇప్పుడు స్పర్మ్స్ మేము ఇక్కడ వరకు పెడతాం కదా, అది ట్రావెల్ చేయాలి. సో మొటిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పర్మ్ ఇప్పుడు ఎగ్ని కలవాలంటే. సో అట్లాంటి రిపోర్ట్స్లో ఇప్పుడు వన్స్ కౌంట్ గోస్ బిలో 5 million, మొటిలిటీ గోస్ బిలో 20% ఆర్ పువర్ మార్ఫాలజీ ఉంది, IUI ఇస్ నాట్ ఎ ట్రీట్మెంట్. అప్పుడు వాళ్ళకి ఇంకా కొన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వేర్ వి డూ IVF అండ్ ICSI అని చెప్తాము. సో ఇందులో వాట్ వి డూ ఇస్, ఒక అమ్మాయికి ఇప్పుడు నెలకు ఒకటే ఎగ్ వస్తుంది. అవును. సో హియర్ వీ స్టిమ్యులేట్ ద ఓవరీస్ టు గెట్ మల్టిపుల్ ఎగ్స్. ఆ ఎగ్స్ని మేము బయట కలెక్ట్ చేసి హస్బెండ్ది స్పర్మ్ తీసి మేము డైరెక్ట్గా ఎగ్ లోపల మేము ఇంజెక్ట్ చేస్తాము. ఓకే. సో అప్పుడు మాకు ఒక్క ఎగ్కి ఒక్క స్పర్మే కావాలి, ఇంత మిలియన్ స్పర్మ్స్ అవసరం లేదు, మొటిలిటీ అవసరం లేదు, బికాస్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ ఇన్ ద ల్యాబ్. సో అక్కడ ఎంబ్రో తయారవుతుంది, ల్యాబ్లో మాకు అన్ని కండిషన్స్ ఉన్నాయి, గర్భాలు అక్కడనే మెయింటైన్ చేసుకొని పెరిగించి ఆ ఎంబ్రో మేము సెలెక్ట్ చేసి అమ్మాయి గర్భ లోపల పెడతాము. సో దిస్ ఎంటైర్ ట్రీట్మెంట్ ఇస్ కాల్డ్ as IVF and ICSI, which has very good success rate.